భూప్రపంచాన్ని ఏలేది డబ్బు, అంటే శ్రీ మహాలక్ష్మీదేవి. ధనం మూలం ఇదం జగద్దని పెద్దలు ఊరికే అన్నారా? ఈ ప్రపంచానికి మూలధారం ధనం. దీన్ని బట్టి ధనం చుట్టూ ప్రపంచం తిరుగుతుందని చెప్పవచ్చు. మనిషి జీవితంలో ధనానికి ఎంత ప్రాముఖ్యత ఉందో చెప్పవచ్చు. అలా అని చేయకూడని పనులు చేసి నిజాయితీ తప్పి ధనాన్ని సంపాదించకూడదు. లేదా ఊరికే పని చేయకుండా కేవలం జాతకాన్నో జ్యోతిష్యాన్నో నమ్మి ఇంట్లో కూర్చుంటే డబ్బులు వస్తాయని ఏ శాస్త్రం చెప్పదు. దృఢ సంకల్పంతో మన పనులు మనం చేసుకుంటూనే చిన్న చిన్న పరిష్కారాలను చేసి అమ్మవారి అనుగ్రహాన్ని పొందాలి. అలా అమ్మవారి కృప పొందటం కోసం ఈరోజు ఒక పరిష్కారాన్ని తెలుసుకుందాం. కొన్నిసార్లు మనం అనుకున్న పనులు అసలు జరగవు. దాని వలన చేతిలోకి డబ్బులు రావు. ఎన్నో తీవ్రమైన ఇబ్బందులు ఎదురవుతాయి. అటువంటి సమయంలో మీ ఆదాయం పెరిగి 10 రెట్లు ఎక్కువ సంపాదించి ధనవంతులుగా మారాలనుకునేవారు గురువారం నాడు ఇప్పుడు చెప్పే చిన్న పరిష్కారాన్ని చేయండి. చక్కగా మీరు చేసే ఉద్యోగంలో ప్రమోషన్స్ వస్తాయి. ఆదాయం బాగా పెరుగుతుంది. ముందుగా గురువారం నాడు ఉదయం సూర్యోదయం లోపుగా నిద్రలేచి ఆడవారైనా లేదా మగవారైనా సరే తలకు స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలను ధరించండి. ఆ తరువాత చక్కగా పూజ గదిని కూడా శుభ్రం చేసుకుని లక్ష్మీదేవి పటాన్ని సిద్ధం చేసుకోండి. ఇప్పుడు చక్కగా అమ్మవారిని గంధం, కుంకుమ, పూలతో అలంకరించుకుని పూజించండి. అలాగే ఒక పసుపు రంగు వస్త్రంలో ఒక 5 బాదం పప్పులు, 1 రూపాయి కాయిన్, పసుపు కుంకుమలను వేసి మూట కట్టి అమ్మవారి దగ్గర పెట్టండి. పెట్టిన తర్వాత పూజ చేయండి. మీకున్న ఆర్థిక సమస్యలు, ఆరోగ్య బాధలు, శత్రుపీడలన్నీ తొలగిపోవాలని చెప్పి సంకల్పం చేసుకోండి. చివరిలో ధూపదీప నైవేద్యాలను మూటకు కూడా చూపించండి. అయితే నైవేద్యాన్ని మాత్రం స్వచ్ఛమైన ఆవు పాలతో తయారు చేసి పెట్టండి. ఇలా ఉదయం పూజ పూర్తయిన తరువాత ఆ మూటను పూజ గదిలోనే సాయంత్రం వరకు వదిలేయండి. సాయంత్రం కొంచెం చీకటి పడుతున్న సమయంలో ఆ మూటను తీసి మీకు దగ్గరలో ఉండే ప్రవహించే నీటిలో వదిలేయండి. ప్రవహించే నీరు లేదంటే రైలు పట్టాల మీద వదిలేసినా పర్వాలేదు. అలా వదిలిన తర్వాత మళ్ళీ వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చి కాళ్ళు చేతులు కడుక్కోవాలి. ఇలా ప్రత్యేకించి గురువారం నాడు చేయటం వలన మీకున్న ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలన్నీ తొలగి లక్ష్మీదేవి అనుగ్రహం లభించి మీ ఆదాయం విపరీతంగా పెరిగిపోతుంది. కనుక మీరు కూడా గురువారం నాడు ఈ పరిష్కారాన్ని చేసి లక్ష్మి అనుగ్రహాన్ని పొందండి. మర్చిపోవద్దు.